అందరికీ హాయ్. ఈరోజు మనం బరోజ్ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ వచ్చేసి నాకైతే విజువల్గా నచ్చింది. నాకు మోహన్ లాల్ గారి గెటప్ చాలా నచ్చింది. ఆ గుండు గెడ్డం బాగుంది. కాకపోతే ఇదే గెటప్ని కార్తీ గారు కాశ్మీరాలో వేసినట్టున్నారు. బట్ మోహన్ లాల్ గారు కూడా కొత్తగా అనిపించింది మోహన్ లాల్ గారిని అలా చూడటం. ఇందులో వచ్చేసి మోహన్ లాల్ గారు భూతం అంటున్నారు. సో మేబీ జీనీ టైప్ అనుకుంటా. ట్రెజర్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆ ట్రెజర్ ఏంటి, ఈయనెందుకు దాన్ని కాపాడాల్సి వస్తుంది, ప్లస్ ఈయన ఫ్లాష్ బ్యాక్లో వచ్చేసి నార్మల్ మనిషిలాగే ఉన్నారు. ఆయన ఒకటేనా, ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ వేరే అనేది చూడాలి. పక్కనే చిన్న బొమ్మ ఒకటి ఉంది, అది కూడా చాలా బాగుంది. సో ఇంకో షాట్లో వచ్చేసి మనకి ఫ్రెంచ్ అమ్మాయో ఇంగ్లీష్ అమ్మాయినో చూపిస్తున్నారు. టీనేజ్ గర్ల్. ఆ అమ్మాయి మేబీ ట్రెజర్ కోసం వస్తుంది అనుకుంటా. లేదు, ఆ అమ్మాయికి మోహన్ లాల్ గారికి ఏమైనా రిలేషన్ ఉందో చూడాలి. ఇంకో షాట్లో చూస్తుంటే అమ్మాయి ఏదో ట్రెజర్ కోసం వెతుకుతున్న కనిపిస్తుంది. సో ఆ అమ్మాయి ఇండియాకి వస్తుంది ఈ నిధి కోసం. అమ్మాయి మోహన్ లాల్ గారిని నిధి కాడికి వచ్చినప్పుడు కలుస్తుంది. ఇదే నిధి కోసం వేరే వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది మనకు ట్రైలర్లో. ఇంకో షాట్లో వచ్చేసి చిన్న పాపను చూపిస్తున్నారు. మోహన్ లాల్ గారు వచ్చేసి జుట్టు అవన్నీ ఉండి వేరే గెటప్లో ఉన్నారు. సో ఇది నాకు తెలిసి ఫ్రెంచ్ వాళ్ళు మన ఇండియాకి వచ్చిన కొత్తలో ఆ టైంలో అనుకుంటా. ఆ ఫ్రెంచ్ పాపకి మోహన్ లాల్ గారికి బాండింగ్ ఏర్పడుతుంది ఆ టైంలో. ఈ సినిమా వచ్చేసి మాక్సిమం చిన్నపిల్లల కోసం తీసినట్టే అనిపిస్తుంది. పెద్దవాళ్ళకి నచ్చిద్దా లేదా అనేది రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. సో విజువల్స్ అయితే చాలా బాగున్నాయి, రిచ్గా ఉన్నాయి. బాగా ట్రై చేశారని చెప్పాలి. మోహన్ లాల్ గారు మరి డైరెక్షన్ ఎలా చేశారో అనేది సినిమా చూస్తే కానీ తెలీదు. సో దీని వరకు అయితే ఒక నిధి కోసం జరిగే ఇదిలాగే చూడాలి. సో ఆ అమ్మాయికి నిధి దొరుకుతుందా లేదా, నిధి కావాలంటే అమ్మాయి కావాలా ఏంటి అనేది చూడాలి. ఇక వచ్చేసి ఈ సినిమా గురించి నా థియరీ ఏంటంటే, మోహన్ లాల్ గారు 1600 1700 సంవత్సరంలో ఫ్రెంచ్ వాళ్ళు వచ్చిన టైంలో మోహన్ లాల్ గారు ఇక్కడ ఇండియాలో రాజు ఏదో అయి ఉంటారు. ఆ టైంలో ఫ్రెంచ్ పాపతో ఈయనకి బాండింగ్ ఏర్పడుతుంది. ఆ టైంలో పాపకి ఆయనకి ఏదో అవడం, ఈయన భూతంగా మారిపోవడం, ఆయన నిధికి కాపలాగా ఉండడం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ పాప పుడుతుంది. ఈ పాప పుట్టి మళ్ళీ ఇండియాకి వచ్చి మోహన్ లాల్ గారి దగ్గరికి వస్తుంది. ఇక్కడికి వచ్చాక ఆ పాపని ఆ నిధిని మోహన్ లాల్ గారు ఎలా కాపాడుతారు అనేది సినిమా అనుకుంటా. జస్ట్ థియరీ మాత్రమే. ఇప్పటికైతే ఇంతే. ఇది నా అనాలిసిస్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా?